దేశ పౌర విమానయాన రంగంలో ఎప్పుడూ చూడని సంక్షోభం. వారం రోజులుగా నిలిచిపోయిన వందలాది విమానాలు, ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రయాణికులు. పైలట్లకు తగిన విశ్రాంతి, ప్రమాదాల నివారణ కోసం డీజీసీఏ నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనలతో ఏర్పడిన సమస్య ఇది. అయితే పైకి కనిపిస్తుంది ఇదే అయినా దానికి మూల కారణం మాత్రం మరొకటి ఉంది. అదే పైలట్ల కొరత. ఓవైపు విమాన ప్రయాణికులు, సర్వీసులు పెరుగుతూ ఉంటే దానికి తగ్గట్లుగా పైలట్ల సంఖ్య పెరగకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం. నిబంధనల అమలుకు డీజీసీఏ 2 ఏళ్లు గడువిచ్చినా దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో పైలట్లను సిద్ధం చేసుకోలేకపోవడం సమస్య మరింత పెంచింది. మరి దేశంలో ఎందుకు పైలట్లకు కొరత? అసలు ఎంతమంది పైలట్లు కావాలి? ఎంతమంది ఉన్నారు? రాబోయే రోజుల్లో పరిణామాలు ఎటు దారి తీయనున్నాయి? పెద్దయ్యాక నువ్వేమవుతావని ఒకప్పుడు పిల్లల్ని అడిగితే ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్, లాయర్, డాక్టర్తో పాటు పైలట్ కూడా అవుతా అనేవారు. పైలట్ వృత్తికి అంత గౌరవం ఉండేది. ఆ గౌరవం ఇప్పటికీ ఉన్నా ఆ సంఖ్యలో పైలట్లు మాత్రం తయారు కావడం లేదు. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో వారం రోజులుగా కొనసాగుతున్న సంక్షోభమే ఇందుకు ఉదాహరణ. దేశంలో చాలా కాలంగా ఈ సమస్య కొనసాగుతున్నా పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ డీజీసీఏ నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చిన నిబంధనలతో అది ఒక్కసారిగా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. పైలట్లకు విశ్రాంతి సమయాన్ని వారంలో 36 గంటల నుంచి 48కి పెంచడం, వారంలో 2 రోజులు మాత్రమే రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ల్యాండింగ్ చేయడం, 2 రాత్రిళ్లు పనిచేస్తే మరుసటి రోజు విశ్రాంతి ఇవ్వడం వంటి నిబంధనలు తెచ్చింది డీజీసీఏ. అయితే అప్పటి వరకు అరకొర పైలట్లతోనే నెట్టుకొస్తున్న ఇండిగో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేసరికి సిబ్బందిని సర్దుబాటు చేయలేక చేతులెత్తేసింది. దేశంలో తగినంత మంది పైలట్లు అందుబాటులో లేకపోవడమే ఈ పరిస్థితికి కారణం. రెండు 2024లో దేశంలో విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 24 కోట్లు. 2023తో పోలిస్తే ఇది 11% ఎక్కువ. భారత్ నుంచి విదేశాలకు వెళ్లిన వారి సంఖ్య సుమారు 30 లక్షలు. దేశం నుంచి బయటకు వెళ్లిన వారిలో కొందరు విదేశీ విమానయాన సంస్థల్లో ప్రయాణించారు అనుకున్నా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యతో పోలిస్తే పైలట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2025 నాటికి దేశంలో వివిధ విమానయాన సంస్థల్లో అందుబాటులో ఉన్న పైలట్ల సంఖ్య 11,745. 2023లో డీజీసీఏ 1,622 కమర్షియల్ పైలట్ లైసెన్సులు జారీ చేసింది. ఒక ఏడాదిలో జారీ చేసిన అత్యధిక కమర్షియల్ పైలట్ లైసెన్సుల సంఖ్య ఇదే. ఇక దేశీయ విమాన రంగంలో 63% వాటాతో ఇండిగో అతిపెద్ద సంస్థగా ఉంది. దాని వద్ద ఉన్న రోజూ తిరిగే విమానాల సంఖ్య 325 కాగా 90 గమ్యాల్లో 2200 సర్వీసులు నడుస్తున్నాయి. ఒక్కో విమానాన్ని ప్రస్తుతం 14 గంటలు నడుపుతోంది ఇండిగో. పరిశ్రమ సగటు 8.5 గంటలు కంటే ఇది చాలా ఎక్కువ. అయితే ఆ సంస్థ వద్ద ఉన్న పైలట్ల సంఖ్య మాత్రం 2357 కాగా కో పైలట్లు 2194 మంది. ఆ సంస్థ నడుపుతున్న విమాన సర్వీసులకు అందుబాటులో ఉన్న పైలట్లు ఏమాత్రం సరిపోని స్థితి. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి ఇతర దేశీయ విమాన సంస్థలకు కూడా పైలట్ల కొరత ఉన్నా అవి నడిపే సర్వీసుల సంఖ్య తక్కువ కాబట్టి వాటికి అంతగా ఇబ్బంది రావడం లేదు. క్యాబిన్ క్రూ కూడా తక్కువ ఉంటారు కదా, క్విక్ సర్వీస్ అని క్విక్ టర్న్ అరౌండ్ చేస్తుంటారు. సో అంతా దే వేర్ ఎక్స్ప్లాయిటింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ షార్ట్ పైలట్స్. నార్మల్ పైలట్ ట్రైన్ కావాలంటే 2 to 3 years పడుతుంది. A320 ఫ్లై చేయాలంటే అరౌండ్ 2.5 years అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్. అంటే మీరు టుడే ఈ పైలట్ కావాలంటే అన్ని అట్రిబ్యూట్స్ ఉండగా మీకు 2.5 to 3 years పడుతుంది. ప్రైవేట్ పైలట్ లైసెన్స్ కావాలి మొదలు, అంటే ఇండివిజువల్గా కూడా చిన్న ప్లేన్ నడిపినట్టు కావాలి. దాని తర్వాత కమర్షియల్ పైలట్ లైసెన్స్ రావాలి. ఇదంతా మళ్ళీ గ్రౌండ్ సబ్జెక్ట్ చదువుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ 2.5 to 3 years అవుతుంది. విమాన ప్రమాదాలు నివారించడానికి పైలట్లకు తగినంత విశ్రాంతి అవసరమని భావించి డీజీసీఏ కొత్త నిబంధనలను 2024 జనవరిన తీసుకొచ్చింది. కొత్త పైలట్ల నియామకం, సర్దుబాటుకు వీలుగా 2 ఏళ్ల సమయం ఇచ్చి ఈ ఏడాది నవంబర్ 1 నుంచి వాటిని అమలు చేయడం ఆరంభించింది. ఇంత గడువు ఇచ్చినా కొత్త పైలట్ల నియామకంపై మాత్రం ఇండిగో దృష్టి సారించలేదు. శీతాకాల రద్దీ నేపథ్యంలో డీజీసీఏ నిబంధనల అమలును
ఫిబ్రవరి 10 వరకు వాయిదా వేయడంతో పరిస్థితి కాస్త కుదుట పడుతున్నా పైలట్ల కొరత నేపథ్యంలో ఆ తరువాత పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లు పైలట్ల నియామకం విషయాన్ని పక్కన పెట్టిన ఇండిగో జరగాల్సిన నష్టం జరిగిన తరువాత తీరా ఇప్పుడు దానిపై దృష్టి సారించినట్లు ప్రకటించింది. అయితే ఇండిగో ప్రకటన ఆచరణ రూపం దాలుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 10కి 158 మందిని, 2026 డిసెంబర్ కల్లా 742 మందిని అంటే 900 మంది పైలట్లను నియమించుకుంటామని ఇండిగో డీజీసీఏకు తెలిపింది. వీరిలో 300 మంది పైలట్లు, 600 మంది కో పైలట్లు. అయితే ఆ సంస్థ ప్రస్తుతం 250 మంది కో పైలట్లకు మాత్రమే శిక్షణ ఇస్తోంది. మరి డీజీసీఏకు చెప్పినట్లు ఆ సంస్థ కొత్త నియామకాలు ఎలా చేపడుతుంది అన్నదే ప్రశ్న. ఎందుకంటే దేశంలో నాణ్యమైన పైలట్లకు కొరత ఉంది. పోనీ ఇతర సంస్థల నుంచి తీసుకుందాం అనుకుంటే పైలట్ 12 నెలలు, కో పైలట్ 6 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. అందువల్ల సత్వరం ఇతర కంపెనీల నుంచి పైలట్లను తీసుకోవడం ఇండిగోకు కష్టమే. ప్రస్తుతానికి మన ఇండియాలో ఓన్లీ 35 ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అంటే పైలట్స్ ప్రొడ్యూస్ చేసే ఆర్గనైజేషన్స్ 35 ఉన్నాయండి. ఇది పర్ ఇయర్ 1200 నుంచి 1500 పైలట్స్ ప్రొడ్యూస్ చేస్తారండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మన భారతదేశంలో ప్రతి ఇయర్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ 1200 మందికి ఇస్తారండి. సో నెక్స్ట్ 1 ఇయర్ ఇప్పటి నుంచి పనిచేస్తే ఓన్లీ 1200 మంది పైలట్సే భారతదేశంలో వస్తారండి. సో హౌ డూ యూ ఫిల్ ది షార్టేజ్? సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ మోర్ ఫ్లయింగ్ స్కూల్స్ అండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెకండరీ ఎయిర్పోర్ట్స్లో వీళ్ళకి స్లాట్స్ ఇస్తారండి నేర్పిస్తాకే. వీళ్ళకి రన్వే ఉండాలి, ఎయిర్పోర్ట్ ఉండాలి, ప్లేన్స్ ఉండాలి, ఇన్స్ట్రక్టర్స్ ఉండాలి. ఇన్ని ఉండాలండి కొత్తగా పైలట్ ట్రైన్ చేయాలంటే. పైలట్ల కొరతతో విమాన ప్రయాణికుల కష్టాలు ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సమస్య మరింత పెద్దదిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వచ్చే కొన్ని సంవత్సరాల్లో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఉడాన్ పథకం కింద చిన్న నగరాల్లో కూడా విమానాశ్రయాలు నిర్మిస్తూ విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ విమాన సంస్థలు 1700 కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయి. ప్రస్తుతం ఉన్న విమానాలకు తోడు ఇవి కూడా అందుబాటులోకి వస్తే భారీగా పైలట్ల అవసరం ఉంటుంది. ఈ అవసరాలన్నీ తీర్చాలంటే వచ్చే 20 ఏళ్లలో దేశంలో 30,000 మంది పైలట్లు అదనంగా అవసరం ఉంటుందని అంచనా. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. అయితే అందుకు తగ్గట్లుగా దేశంలో పైలట్లు తయారు కాకపోతూ ఉండడమే ఆందోళన కలిగిస్తోంది. పైలట్లు లభ్యత అంత కష్టమా అని అంటే ఒకటండి, పైలట్ల లభ్యత అంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఒక ఎయిర్లైన్ తీసేసుకొని ఏదో చకమని ఏదో ఇంటర్నల్ ట్రైనింగ్ ఇచ్చేసి జనాల ప్రాణాల మీదకి ఎవరు పెట్టారు. బికాజ్ ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసినట్లయితే ఈ ఎయిర్ ఇండియా సంక్షోభం మనం ఏదైతే ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది చూసామో ఆ రోజున మనం ఏం మాట్లాడాము, సేఫ్టీ లేదా, సెక్యూరిటీ లేదా, ఆ ఎయిర్ క్రాఫ్ట్ బాగా పోతే దాన్ని రిపేర్ చేయించలేమా, వేరే చేయించలేమా, ఒక రోజు లేట్ అయితే ఏంటి, ఒక 2 రోజులు లేట్ అయితే ఏంటి, ఒక 2 గంటలు లేట్ అయితే ఏంటి, ఏమి మీరు ప్రాపర్గా చెక్ చేయరా, మీరు ఆ పైలట్లు తప్ప, ఇంజనీర్స్ తప్ప అన్న అదే సోషల్ మీడియా కావచ్చు, అదే వాళ్ళు కావచ్చు, ఈ రోజున దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్. ఓకే, ఇప్పటికిప్పుడు డీజీసీఏ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాస్ చేయలేదు. అది కొన్ని నెలల ముందు పాస్ చేశారు. బట్ ఈ పాస్ చేసిన ఈ తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక ఎయిర్లైన్ పైలట్కి సంబంధించిన ఇంటర్నల్ ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి టెస్ట్ డ్రైవ్లు అయ్యి ఆ తర్వాత కానీ వాళ్ళు ఆన్ బోర్డ్లో పర్ఫెక్ట్గా ఫస్ట్ డొమెస్టిక్లోను అండ్ ఇంటర్నేషనల్లోను వాళ్ళకి వెళ్ళాలి. దేశంలో పైలట్ల సంఖ్య పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఇందులో మొదటిది పైలట్ శిక్షణకు అయ్యే ఖర్చు. మన దేశంలో కమర్షియల్ పైలట్ కోర్సు చదవాలంటే 40 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. కోర్సులను బట్టి కాస్త తగ్గినా గరిష్టంగా 25 లక్షల రూపాయలకు తక్కువ మాత్రం కాదు. ఇంత ఖర్చు వెచ్చించి పైలట్ కోర్సుల్లో చేరేందుకు యువత వెనుకాడుతున్నారు. జీతం, గౌరవం ఎక్కువే అయినా విపరీతమైన పని ఒత్తిడి, ప్రాణాలకు భరోసా ఉండకపోవడం వంటి కారణాలతో కూడా పైలట్లుగా చేరేందుకు యువత ముందుకు రావడం లేదు. డబ్బు ఖర్చు పెట్టి పైలట్ అవ్వాలని కోరిక ఉన్నా శిక్షణపై సరైన అవగాహన లేదు. పైలట్ శిక్షణకు కనీస అర్హత మ్యాథ్స్, ఫిజిక్స్ నేపథ్యంతో ఇంటర్మీడియట్ ఉండాలి. అయితే ఎక్కువ మంది ముందుకు రాకపోవడంతో డీజీసీఏ మ్యాథ్స్, ఫిజిక్స్ నేపథ్యాన్ని తొలగించాలనే ప్రతిపాదన చేసింది. ఇది ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది. పైలట్ల కొరత తీరాలంటే ప్రభుత్వాలతో పాటు బాధ్యత విమానయాన సంస్థలపై కూడా ఉంది.
ఇండిగో అనుభవాల నేపథ్యంలో సంస్థలు సర్వీసులను పెంచుకోవడమే కాదు, సమాంతరంగా పైలట్లను కూడా తయారు చేసుకోవాలి. దాదాపు 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఇండిగో చౌక ధరలతో ప్రయాణికులకు చేరువైంది. అదే సమయంలో తనకు ఉన్న అరకొర సిబ్బందితో గుడ్డు చాకిరీ చేయిస్తుంది అనే అపవాదు మూటగట్టుకుంది. కొత్త నియామకాలను గాలికి వదిలేసింది. ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చేసరికి సర్వీసులు నడపలేక చేతులెత్తేసింది. అందువల్ల ఇప్పటికైనా మేలుకొని సంస్థలు పైలట్ల నియామకాలపై దృష్టి సారించాలి. ప్రభుత్వం కూడా కొత్త విమానాశ్రయాలను నిర్మిస్తూనే పైలట్ కోర్సులపై యువతలో అవగాహన పెంచడంతో పాటు అందుకనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించాలి. అప్పుడే భవిష్యత్ అవసరాలు తీరడంతో పాటు మరో సంక్షోభం రాకుండా ఆపగలం.